తెనాలి రామకృష్ణుడి బుద్ధి, చిత్రకారుడి ఓటమి. ఒక రోజు విజయనగర రాజసభలో శ్రీకృష్ణదేవరాయలు తన సింహాసనంపై గర్వంగా కూర్చున్నారు. మంత్రులు, ఆస్థాన కవులు అందరూ సమక్షంలో ఉన్నారు. ఆ సమయంలో ఒక ప్రముఖ చిత్రకారుడు రాజదర్బార్లో ప్రవేశించాడు. అతను తన చేతిలో పెద్ద నల్లని కవర్తో కప్పబడిన పటాన్ని పట్టుకుని వచ్చాడు. చిత్రకారుడు గర్వంగా, మహారాజా, నేను గీసిన ఈ చిత్రం ప్రపంచంలోనే అత్యద్భుతం. ఇందులో ఒక్క తప్పు కనిపెట్టలేరు. రాజు ఆసక్తిగా, వావ్, ఇది చూడటానికి చాలా ఆసక్తిగా ఉంది. చూద్దాం నీ కళాఖండం. అతను బట్టను విప్పాడు. అందులో ఒక మనిషి, ఒక అర్ధంగా ఉన్న గుర్రం బొమ్మ కనిపించింది. మంత్రులు ఆశ్చర్యంగా, అద్భుతం, ఎంత నైపుణ్యంగా గీశావు. రాజు సందేహంగా, కానీ గుర్రం కేవలం అర్ధం వరకే ఉంది. మిగతా భాగం ఎక్కడా? చిత్రకారుడు గర్వంగా, మహారాజా, ఆ గుర్రం చెట్ల వెనకాల దాక్కుంది. చూడలేకపోతే ఊహించుకోండి. అందరూ హా హా అని నవ్వుతూ తలూపారు. కాని తెనాలి రామకృష్ణుడు చిరునవ్వుతో చూస్తున్నాడు. తెనాలి చిలిపిగా నవ్వుతూ, మహారాజా, ఒకవేళ ఇదే ఒక అద్భుత కళాఖండమైతే నేను కూడా ఓ అద్భుత చిత్రాన్ని గీయగలను. రాజు ఆసక్తిగా, ఓహ్, సరే, మరి రేపు నీ కళాఖండాన్ని కూడా చూపించు తెనాలి. మరుసటి రోజు తెనాలి రామకృష్ణుడు రాజసభలో ప్రవేశించాడు. అతని చేతిలో కూడా ఒక పెద్ద కప్పబడిన పటం ఉంది. తెనాలి ఆత్మవిశ్వాసంగా, మహారాజా, ఇదిగో నా కళాఖండం. అతను పటాన్ని విప్పాడు. కాని అందులో ఏమీ లేదు. రాజు మరియు మంత్రులు ఆశ్చర్యంగా, తెనాలి, ఇది ఏంటి? ఇందులో ఏం గీసి లేదు. తెనాలి చిలిపిగా నవ్వుతూ, అయ్యో మహారాజా, నేను ఒక గడ్డి తింటున్న ఆవును గీశాను. చిత్రకారుడు ఆశ్చర్యంగా, కానీ ఆ ఆవు ఎక్కడా? తెనాలి మురిపిస్తూ, అది గడ్డి తిని వెళ్ళిపోయింది. ఊహించుకోండి. రాజు ఒక్కసారిగా నవ్వుతారు. అందరూ తెనాలి తెలివిని అర్థం చేసుకుని తలూపారు. రాజు నవ్వుతూ, చాలా బాగా ఆలోచించావు తెనాలి. నిజమైన కళాకారుడు ఊహించమని చెప్పడం కాదు, చూపించాలి. చిత్రకారుడు తలదించుకున్నాడు. రాజు ఆనందంగా, తెనాలి, మళ్ళీ నువ్వు నీ తెలివితో అందరినీ ఆశ్చర్యపరిచావు. నువ్వు నిజంగా నా ఆస్థాన రత్నం. రాజసభలో అందరూ నవ్వుకుంటూ తెనాలి రామకృష్ణుడిని ప్రశంసించారు. తెలివైన ఆలోచన ఎప్పుడూ గెలుస్తుంది. మరిన్ని కథల కోసం చిట్టి కథలు తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.